అన్నాను గదూ! అందుకు మళ్ళీ పట్టుకున్నా. ఒక సాంగ్ ఉంది విన్నారా? నీ బావుంటుంది కదా! నీకోసం నీకోసమా ఏ మూవీ? ఏ మూవీ అండి శ్రీనివాస్ గారు? ఆహ్, ఏ మూవీ? నీకోసం 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 అన్నదా? అలా ఫ్రీ టైమ్ అంతా ఇప్పుడు యుటిలైజ్ చేసుకుందామని మరి చూడాలి. యుటిలైజ్ అంటే నేనైతే ట్రై చేస్తున్నాను. ఫ్రీ టైమ్‌ని ఇలా మలుచుకోవడానికి ట్రై చేస్తున్నాను. హ్మ్. చూద్దాం. నా కోసం నేలేనా దేవుడా! ఓ మంచి దేవుడా! ఎవరినైనా లైవ్‌లోకి పంపించు దేవుడా పాపం. శ్రీనివాస్ గారే ఎంత అంటే ఎంగేజ్ చేస్తారు ఈ లైవ్‌ని చెప్పండి. దేవుడా! ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు నాకు? పరీక్షా సమయం ఇది. ఇది టెస్ట్, టెస్ట్ టైమ్ అన్నమాట. ఎగ్జామినేషన్ టైమ్ నాకు లైఫ్‌లో. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఎగ్జామినేషన్ టైమ్ ఇన్ దిస్ కెరియర్. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ అన్నట్టు जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ అసలు కొన్ని పాటలు సినిమాలలో ఏ సందర్భంలో వస్తాయో తెలీదు గానీ, రియల్ లైఫ్‌లో అయితే కొంతమందికి ఇంత చక్కగా ఆప్ట్ అయిపోతుంటాయన్నమాట సాంగ్స్. అట్లా. ఇంత ఇంత కష్టపడుతున్నాను. టైమ్ ఇస్తున్నాను గదా! దానికి. టైమ్ ఇచ్చి ఏంటి, ఎలా, ఏ కాన్సెప్ట్స్ అని అనుకుంటున్నాను గదా! దానికోసమైనా కొంచెం దేవుడు కనికరించి కొంతమంది సబ్‌స్క్రైబర్స్‌ని, వాచ్ అవర్స్‌ని పుషప్ చేసి మొత్తానికి మానిటైజేషన్ వరకు లాక్కొస్తే బావుండు. దేవుడా ఓ మంచి దేవుడా, దేవుడా ఓ మంచి దేవుడా, ప్లీజ్ దేవుడా ఇంకెవరినైనా పంపించు దేవుడా, శ్రీనివాస్ గారికి తోడుగా ఈ లైవ్‌లోకి మాట్లాడడానికి. ఆయన గూడా నాతో మాట్లాడి విసిగెత్తిపోయి ఉంటారు. అబ్బా! నేను ఒక్కదాన్నే మాట్లాడాలి. ఆమెకి సరిగ్గా అర్థమే గాదు నేను మాట్లాడింది. అని పాపం ఆయనకు గూడా విసుగొస్తది. కదా దేవుడు! నా మీద కనికరమే లేదు దేవుడికైతే. 'రవితేజ నీకోసం' ఫిల్మ్ వినలేదా? సూపర్ సాంగ్. ఆహాహా! ఓకే. అదా? ఎప్పుడూ లేని ఆలోచనలే ఇప్పుడే కలిగిన ఎందుకు నాలో నీకోసం నీకోసం ఆ, నా, ఏందో కలలు, కొత్తగా ఉంది వింతగా ఉంది వేళ నీకోసం 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 చాలా స్లోగా, స్టడీగా ఉంటది సాంగ్. బావుంటది. హ్మ్. చాలా మంద్రంగా పెద్ద టెన్షన్స్ ఏం లేకుండా ఉంటది ఈ సాంగ్. కదండీ! ఎప్పుడూ లేని ఆలోచనలే ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం. చూసారా? ఇంత మంచి సాంగ్ మర్చిపోయాను నేను. అట్లా చాలా మంచి సాంగ్స్ మర్చిపోయినవి ఉన్నాయన్నమాట. వన్స్ నాకు గనక మంచి రీచొస్తే, ఈ పాటలు పాడి నేను దీంట్లో రికార్డ్ చేసుకుంటా. అంటే ఈ యూట్యూబ్‌లో రికార్డ్ అవుతది మొత్తం గదా! యూట్యూబ్‌లో అలా స్టోర్ అయి ఉంటది. అట్లా చేసుకోవాలి అని నా ఆశ.